దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామములో నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ శ్రద్ధ కలిగి ఆలకించండి. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, అపోస్తుడైన పౌలు భక్తుడు దేవుని సంఘానికి తెలియజేస్తున్న ఒక ప్రత్యేకమైన మాట. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును అంటున్నాడు. ప్రియులారా, ఈనాడు దేవుని బిడ్డలుగా ఉంటూ క్రైస్తవులుగా జీవిస్తూ ఇంకా ప్రార్థన చేయని వారు ఎంతోమంది ఉన్నారు. కొంతమంది ప్రియులారా దేవుని నమ్మినప్పటికీ కూడా, హృదయంలో విశ్వాసం ఉన్నప్పటికీ కూడా బాప్తిసం పొందని వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. దేవుడు అంటే మాకు విశ్వాసం ఉన్నది, యేసుక్రీస్తును మేము నమ్ముకుంటున్నాం, యేసుక్రీస్తును మేము విశ్వసిస్తున్నాం అని చెప్పేవాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. ప్రియులారా, అందుకే యేసు ప్రభు వారు అన్నారు, మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు. ప్రియులారా, కేవలం నేను యేసయ్యను నమ్ముతున్నాను, నా హృదయంలో విశ్వాసం ఉన్నదని చెప్పగానే కాదు, ప్రతి క్రైస్తవుడు ఈనాడు నమ్మి బాప్తిసము పొందినవాడే రక్షింపబడును. కొంతమంది ప్రియులారా కేవలం మాకు విశ్వాసం ఉన్నది అని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ బాప్తిసం పొందని వాళ్ళు ఉన్నారు. కానీ నమ్మి బాప్తిసం పొందినవాడే రక్షింపబడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే ప్రియులారా, క్రైస్తవ సమాజంలో నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు కూడా ప్రార్థన చేయని వాళ్ళు ఉన్నారు ఎంతోమంది. గనుక ప్రియులారా, కేవలం నమ్మి బాప్తిసం పొందాం కానీ దేవునితో సహవాసము లేదు, ప్రార్థన చేయడము లేదు, వారు కూడా రక్షింపబడడం కష్టమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చాలామంది ఉన్నారు, మేము యేసయ్యను మేము కూడా నమ్ముతున్నామండి, బాగలేకపోతే మేము ప్రార్థన చేయించుకుంటాం అని చెప్పేవాళ్ళు ఉన్నారు. యేసుప్రభు వారు మంచివాడు, మంచి దేవుడు అనే వాళ్ళు ఉన్నారు. కానీ నమ్మి బాప్తిసం పొందినవాడే రక్షింపబడును. ప్రియులారా, నమ్మి బాప్తిసం పొందినవాడే రక్షింపబడును అంటాడు. అంటే నమ్మిన ప్రతి ఒక్క వ్యక్తి బాప్తిసం ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే నమ్మి బాప్తిసం పొందిన ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రియులారా, ప్రతి క్రైస్తవుడు ప్రార్థించేవాడు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడే రక్షింపబడును అంటాడు. గనుక ప్రియులారా, ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేస్తూ దేవునితో సహవాసం కలిగి ఉండాలి. గనుక ప్రియులారా, మన దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు. ఆయన ఎవరు ప్రార్థించినా ఆ వారి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు, వారి మొరను ఆయన ఆలకిస్తాడు. ఆయన దయగల దేవుడు, ఆయన కృపగల దేవుడు, ప్రేమగల దేవుడు. మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ఆయన ఆలకించువాడై ఉన్నాడు. నీవు ఏ బాధలో ఉన్నా, నువ్వు ఏ సమస్యలో ఉన్నా, నువ్వు దేవునికి మొరపెడితే, నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడు. ప్రియులారా, కనుక ఈ రోమాపత్రిక ప్రియులారా 10వ అధ్యాయం 12వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, ప్రియులారా ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఈ రోమాపత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో ప్రియులారా ఆ యొక్క యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అంటాడు. యూదుడు ప్రార్థించిన, లేక గ్రీసు దేశస్థుడు అంటే అన్యుడు ప్రార్థించిన, ఎవరు ప్రార్థించినా ఆయన ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆనాడు అబ్రహాం ప్రార్థన దేవుడు విన్నాడు, మోషే ప్రార్థన దేవుడు విన్నాడు, యెహోషువ ప్రార్థన దేవుడు విన్నాడు, హేలియా ప్రార్థన దేవుడు విన్నాడు, దానియేలు ప్రార్థన దేవుడు విన్నాడు, దావీదు ప్రార్థన దేవుడు విన్నాడు, పేతురు ప్రార్థన దేవుడు విన్నాడు, పౌలు ప్రార్థన దేవుడు విన్నాడు. ప్రియులారా,
ఎవరు ప్రార్థించిన దేవుడు మొరలు వినేవాడు, ప్రార్థనను ఆలకించే దేవుడు. ఈనాడు మనము కూడా ప్రార్థించినప్పుడు ఆ దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు. నమ్మి బాప్తిజం పొందిన ప్రతి క్రైస్తవుడు ఈనాడు ఎల్లప్పుడూ ప్రార్థించేవాడుగా ఉండాలి, ఎడతెగక ప్రార్థించేవాడుగా ఉండాలి. ప్రియులారా, ఈనాడు నీకున్న శోధన ఏదైనా కావచ్చు, నీకున్న బాధలు ఏవైనా కావచ్చు, కేవలం ప్రార్థన ద్వారానే అవన్నీ కూడా తొలగిపోతాయి. ప్రియులారా, నీకున్న ఏ సమస్య అయినా ఉండొచ్చు, కానీ నువ్వు ప్రార్థన చేస్తేనే నువ్వు విడుదల పొందుతావు. ప్రియులారా, యేసయ్య అన్నాడు, అడుగుడు మీకు ఇవ్వబడును అన్నాడు, వెదుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును, అడుగు ప్రతి వాడు పొందును అన్నాడు. మీరు ప్రార్థన చేయండి. పౌలు అంటాడు, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, మీరు దేనిని గూర్చి చింతపడకూడదు అంటాడు. టెన్షన్ పడకండి, ప్రార్థన చేయండి. మీకున్న సమస్య ఏదైనా కావచ్చు, ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి, మీ బాధలు దేవునికి తెలియచేయండి. దేవుడు మన ప్రార్థన వింటానంటున్నాడు, కానీ మనమే అనేక సార్లు ప్రార్థన చేయలేకపోతున్నాం. క్రైస్తవుడుగా ఉండి క్రైస్తవుడు ప్రార్థన చేయలేని పరిస్థితి. ఈనాడు ప్రతి క్రైస్తవుడు ప్రతిరోజు వేకువ జామును లేచి ఉదయకాలమును లేచి మొట్టమొదటిగా దేవునికి మొరపెట్టడం నేర్చుకోవాలి. ప్రభువా, ఈ దినం నేను ఎలా నడవాలి? ప్రభువా, ఇదిగో నాకు మంచి ఆరోగ్యం ఇవ్వండి, మంచి నాకు జ్ఞానం ఇవ్వండి అని ప్రతి విషయంలో ఈనాడు నువ్వు దేవునికి మొరపెడితే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును అన్నాడు. కనుక పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉండడం కాదు, ప్రతి క్రైస్తవుడు ప్రార్థించేవాడుగా ఉండాలి. ప్రియులారా, నీతిమంతుని విజ్ఞాపన అది మనోపూర్వకం గలదై ఉండి బహు బలముగా ఉంటుందన్నాడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, యాకోబు అన్నాడు, నీతిమంతుని విజ్ఞాపన అది మనోపూర్వకం గలదై బహు బలము గలదై ఉండును అన్నాడు. కనుక యేసు రక్తంలో మనం కడగబడిన నీతిమంతులుగా ప్రతి విషయంలో మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు. కనుక మనమందరము కూడా ప్రార్థన చేస్తూ ప్రభుతో సహవాసం కలిగి ఉందాం. ఈ లోకంలో ఏ సమస్యలైనా కేవలం ప్రార్థన ద్వారా మనం జయించగలుగుతాం. అట్టి ప్రార్థనా జీవితాలు ఈ వాక్యాన్ని వింటున్నా మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరమ తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాట్లాడుతున్నారు నాయన. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి వాడెవడో వాడే రక్షింపబడును అంటున్నారు. ఈ వాక్యాన్ని వింటున్నా వారు ఇంకా ప్రార్థన చేయలేని స్థితిలో ఉంటే ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయుటకు మీరు కృప చూపండి. ఈ వాక్యాన్ని వింటున్న వారు ఎవరైనా నమ్మి కూడా బాప్తిజం పొందని పరిస్థితిలో ఉంటే నమ్మి బాప్తిజం పొందిన వాడే రక్షింపబడును అంటున్నావు. తండ్రి నాయన, మీకు స్తోత్రాలు. నమ్మని వాడు నమ్మి బాప్తిజం పొందాలి, నమ్మి బాప్తిజం పొందినవాడు ప్రార్థన చేస్తూ ఉండాలని వాక్యం సెలవిస్తుంది. మేమందరము కూడా ప్రార్థన చేస్తూ ప్రభువా నీతో సహవాసము కలిగి ప్రతి శోధనను ఎదిరించుటకు, ఆయన ప్రతి సమస్యను మేము పరిష్కరించుటకు ప్రార్థనా జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ వాక్యాన్ని వింటున్నా ప్రతి ఒక్కరిలో ప్రార్థనా జీవితాలు మీరు దయచేయమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రార్థన పరులుగా సిద్ధపరచునుగాక.